అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ఈ చెట్టు చూసారా ఎంత అందంగా ఉందో. ఇంటికి తలుపు తీసి లోపలికి రాగానే అందరూ ఈ చెట్టుని చూసి భలే ఉందమ్మాయి, భలే పూలు పోస్తున్నాయని కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారనమాట. ఈ చెట్టు ఇంటి ముందు వేయడానికి ఒక కారణం ఉందండి. ఇంటికి ఎవరైనా ఏ థింకింగ్తో వచ్చినా, ఎలా వచ్చినా, లైక్ ఎలా అంటే ఎవరైనా బాధగా వచ్చారనుకోండి, ఈ చెట్టుని చూడగానే వాళ్ళు సంతోషపడతారు. అలాగే ఎవరైనా సంతోషంగా వస్తే ఈ చెట్టుని చూసి ఇంకా సంతోషపడతారు. ఆ ఉద్దేశంతో తలుపు తీయగానే ఈ కనపడాలని ఈ చెట్టు ఇలా పెట్టారనమాట. అన్నట్టుగానే చాలామందికి నచ్చింది కూడా, చాలామంది కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. అయితే కొద్ది రోజుల క్రితం ఈ చెట్టు ఇలా లేదండి, ఆల్మోస్ట్ చచ్చిపోయిందని అనుకున్నాము. కొద్దిగా పచ్చదనం ఉంది. తర్వాత నేను మా వారన్నా తీసేద్దామా అంటే నేనే అన్నా, కొంచెం పచ్చిగా ఉంది కదా ఉంచండి, ఏం పర్వాలేదు, ఏమైనా చిగురులు వస్తాయేమో అన్నాను. అలాగే 3 మంత్స్లో మళ్ళీ ఈ చెట్టు ఇలా విరబూసేసింది. ఎంత బాగుంటుందో, ఉయ్యాల్లో కూర్చుని కాఫీ తాగుతూ ఈ చెట్టుని అలా చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే ఎంత బాగుంటాయో. మధ్య మధ్యలో బటర్ఫ్లైస్ వస్తాయి, అలాగే హనీ బీస్ కూడా వస్తాయి. సో ఆల్మోస్ట్ చనిపోయింది అనుకున్న చెట్టు ఎలా బతికిందో అలాగేనండి. ఎంత కష్టం వచ్చినా నిలదొక్కుని స్ట్రాంగ్గా నిలబడండి. ఈ కొత్త సంవత్సరం అంతా మంచి జరుగుతుంది. వన్స్ అగైన్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీ సుధా అండి. ఛానల్కి వచ్చింది ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి, ఓకేనా? అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ కూడా చేసేయండి. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.